ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత కష్టసుఖాలు సర్వసాధారణమే కదండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే మంచి పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నంబర్ వచ్చేసి 9908224144. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర నేను చూపించుకున్నానండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు కూడా మంచి జరగాలి అని అయితే గురువుగారు గురించి చెప్తున్నానండి. ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ మీ సమస్యలు పరిష్కరించుకోండి. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి భక్తులు కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇస్తారు అని అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక్కడ కనిపిస్తున్న పండ్లలో ఒక పండునైతే తాకమ్మా. నీ గురించి ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటున్నారో, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో తెలుసుకో అమ్మా. తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే తల్లి. ఈ అవకాశం మళ్ళీ రాదు. వదులుకుంటే నీ కర్మే అవుతుంది. ఒక్కసారి విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని మంచి సందేశం తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటి, మరి బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఈరోజు మన సాయినాథుడు ఏమంటున్నారు అంటే, బిడ్డ, ఈరోజు నేను అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా, ఎంతగానో కోరుకుంటున్నావు కదా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఎన్నో కలలు కన్నావు. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని, ఎంత ప్రేమని నా మీద దాచుకున్నారు, ఎంతగా నన్ను ఇష్టపడుతున్నారు, లేదంటే మొహమాటంతో నాతో మాట్లాడుతున్నారా, లేదంటే నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా. ఇలా ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచిస్తున్నావు. నీ అన్ని సందేహాలకి కూడా సమాధానం చెప్తానమ్మా. నీ మదిలో మెదిలే ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఇస్తాను. నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక పండునైతే అనుకమ్మా. నీ గురించి వారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, అది ప్రేమ, కక్ష, నిర్లక్ష్యమా, లేదంటే చిన్న చూపా, వారి మనసులో ఏముంది అనేది ఇప్పుడే ఈ క్షణమే నీకు చెబుతాను తల్లి. నీ కళ్ళను తెరిపిస్తాను. పాలలో ఉన్న నీరును వేరు చేసి స్వచ్ఛమైన పాలను నీకు అందించినట్లుగా ఇతరుల మనసులో ఉన్న కుళ్ళు కుతంత్రాలను బయటపెట్టి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను. కాబట్టి నీకు ఇష్టమైన వారిని, వారి పేరు తలుచుకుని ఒక పండునైతే తాకు తల్లి. వారు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుంది. తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా నీకు అర్థమవుతుందమ్మా. నువ్వైతే ఖచ్చితంగా ఒక పండును తాకావు కదమ్మా. ఇక నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది. నువ్వు వారి జీవితంలోకి రావటం వలన సంతోషం ఉంది అని అనుకుంటున్నారా, అంటే బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లాభపడ్డాము అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాము అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకుని వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటున్నారా, లేదంటే నీతో జీవితాంతం ఉండి నీతో సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నారా. అసలు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు తెలుసుకోవాలి కదా తల్లి. నీ వాళ్ళ ఆలోచనలు తెలుసుకో అమ్మా. నీకు భూతద్దంలో కనిపించినట్లుగా నీ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తెలియజేయబోతున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశం అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం నీ సాయి తండ్రి నీకు ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి. సాయి అని అనగానే నీకు మంచి అవకాశం ఇస్తున్నానమ్మా. నీకు మంచి సందేశం ఇస్తున్నాను. నిన్ను ఆపద నుంచి బయటపడవేస్తున్నాను కదా. అలాంటిది నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ యొక్క వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది.
తెలుసుకుని జీవితాంతం వారి మీద నమ్మకం ఉంచాలా లేదా అనే ఒక నిర్ధారణ వస్తుంది. మరి నీ గురించి నీకు ఇష్టమైన వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే తీరాలి కదమ్మా. ఇక వారి గురించి తెలుసుకుని వారితో ఎలా ఉండాలి అనే ప్రయత్నం కూడా చెయ్యమ్మా. జాగ్రత్తగా విని జాగ్రత్తగా నడుచుకో అమ్మా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వారు నీ భర్త కానీ, లేదంటే నువ్వు ఇష్టపడేవారు కానీ, నీ స్నేహితులు కానీ, లేదంటే నీ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఈ విధంగా నీకు చాలామంది ఇష్టమైన వారు ఉంటారు కదమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అన్న ఆలోచన నీకు వస్తూ ఉంటుంది. అదే ఈరోజు నిజం కాబోతుంది. ఇవాళ నీ ఎదురు చూపులకి ఫలితం రాబోతుందమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. వినటానికి ప్రయత్నం చెయ్యి. ఆఖరి వరకు విను తల్లి. అప్పుడు ఖచ్చితంగా నీకు అంతా అర్థమవుతుంది. చూడమ్మా, నీ సాయి తండ్రిని మనసులో తలుచుకొని భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వెయ్యి. ఒక వ్యక్తి కోసం ఒక నెంబర్ ఉన్న పండునైతే నువ్వు ఎంచుకో తల్లి. ఒకవేళ ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క నెంబర్ ఉన్న 3 పండ్లని కూడా తాకు తల్లి. ఆ ముగ్గురు వ్యక్తులని కూడా అంకెల రూపంలో ఎంచుకో. ఈ బాబా మీద భారం వేసి వెంటనే ఒక నెంబర్ తాకు తల్లి. వారి మనసులో ఏముందో ఇప్పుడే ఈ క్షణమే అన్నీ చెబుతానమ్మా. ముందుగా 1వ నెంబర్ ఉన్న పండును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నీ మనసులో ఉన్న వారి గురించి, వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా. వారి మనసులో అయితే నీ గురించి ఎటువంటి అయోమయం లేదు తల్లి. వారైతే నీ గురించి ఎలా అనుకుంటున్నారు, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉన్నావు అని, మంచిగా ఆలోచిస్తావు అని, మంచి నడవడిక అని, మంచిగా నడుస్తావు అని, ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది నీకు ఉంది అని, నువ్వు బాగుంటావు అని వారైతే నీ గురించి భావిస్తూ ఉంటారు. నీ గురించి వారికైతే ఎటువంటి అయోమయం లేదమ్మా. నీకు సంతోషంగా ఉండటం ఇష్టం, ఆనందంగా స్నేహితులతోటి సరదాగా గడపడం నీకు ఇష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. నువ్వు చాలా నిక్కర్చుగా ఉంటావు అని, ఇచ్చిన మాట మీద నిలబడతావు అని, చాలా ప్రాక్టికల్గా ఉన్న వ్యక్తివి అని, కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని అయితే వారు అనుకుంటారు. ఏదైనా అనుకుంటే అది చేసేదాకా వదిలిపెట్టవు అని, పట్టుదలతో ఉంటావు అని అయితే వారి గట్టి నమ్మకం. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మీరు చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అని అయితే చూస్తున్నారు. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే నీ గురించి మంచి అభిప్రాయంతో కూడా ఉంటున్నారమ్మా. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని, తనకున్న లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి అని, నిన్ను చూస్తే తనని తాను చూసుకున్నట్టు ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ జీవితంలో జరిగిన విషయాలే వారి జీవితంలో కూడా జరిగాయి అని అయితే వారు అనుకుంటున్నారు. ఉదాహరణకు మీరు ఇతరుల చేతుల్లో మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే మేమిద్దరం ఒకేలా ఉన్నాము అని అయితే వారు అనుకుంటున్నారు. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా మీకు ఏమీ రాలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు చేసిన దానికి ఫలితం రాలేదు అని వారు అర్థం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధ అనేది ఉంటుంది కదా. అలాంటిది మీ జీవితంలో ఉన్న బాధలు ఎవరితోనే చెప్పకుండా మంచి జీవితం గడుపుతూ ఉండాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే అది పైకి కనిపించకుండా ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా వారైతే మీ గురించి అనుకుంటున్నారు. మీ గతం అంతగా మంచిది కాదు. మీ జీవితంలో జరిగిన విషయాలు అంతగా మంచిగా లేవు. అయినా కూడా ఈ విషయాలు మీరు ఎవరితోనూ పంచుకోలేదు. కానీ మీ మనసులో ఉన్నది, మీకు జరిగిన గతమంతా కూడా వారు తెలుసుకున్నారు. మీరు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని అయితే వారు అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా ఆప్యాయత కనిపిస్తుంది, చాలా అనురాగం కనిపిస్తుంది, అభిమానం కనిపిస్తుంది. వారు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ వ్యక్తి కూడా నాలాంటి వ్యక్తే, నేను ఎవరినీ మోసం చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, అలాగే మీరు కూడా ఎవరికీ అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు అని అయితే వారు అనుకుంటున్నారు. పూర్తిగా నాలాంటి వ్యక్తే అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. అనవసరంగా ఊరంతా తిరగడం కానీ, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం మీకు ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ మీరు ఏదైనా పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతారు అని అయితే వారు గమనించారు. ఈ సమయంలో మీరు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే
గతంలో మీ ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని వారితో పంచుకుని ఉండవచ్చు, లేదంటే చెప్పకుండా ఉండవచ్చు. కానీ వారు మిమ్మల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తే అని వారి ఆలోచన. అంటే వారికి వారి సొంత ప్రతిబింబంలా మీరు కనిపిస్తున్నారు. అంటే నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారమ్మా. చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఎలాంటి సంఘటనలైతే ఎదుర్కొంటున్నానో అన్నీ కూడా నీ జీవితంలో ఉన్నాయి అన్నట్లుగా. అంటే తనని తాను అద్దంలో చూసుకున్నట్లుగా ఉన్నట్టుగా భావిస్తూ అనుకుంటున్నారు ఆ వ్యక్తి. మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఒకరికి ఒకరు చాలా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి. ఏ బంధమైనా కావచ్చు, అది స్నేహబంధమైనా, ప్రేమ బంధమైనా, లేదా భార్యాభర్తల మధ్య సంబంధమైనా సరే జీవితం మంచిగా సాగుతుంది. ఇక ఆలోచించవలసిన పని అయితే లేదండి. రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరినైతే తలుచుకుని ఈ పండును తాకావో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని నీకు చాలా ఆతృతగా ఉంది కదమ్మా. నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వారు గమనించారు. నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి పడింది, లేదంటే మీ ఇద్దరి బంధం ముగిసిపోయి ఉండవచ్చు. నువ్వు వీరి నుండి దూరంగా జరిగి ఉండవచ్చు, లేదంటే వారు నీ నుండి దూరంగా జరగవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి నువ్వు జీవితంలో ఏమీ లేకుండా ఒంటరిగా మిగిలిపోయావు అనైతే వారు అనుకుంటున్నారు, అని వారైతే భావిస్తూ ఉన్నారు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, నాకు బ్రతకాలి అని లేదు, నాకు ఈ బ్రతుకు వద్దు అని నువ్వు ఎవరి దగ్గరైనా చర్చించి ఉండవచ్చు, లేదంటే నీ స్నేహితుల ద్వారా వారు తెలుసుకుని ఉండవచ్చు. అంటే నీ మనసులో ఉన్నది ఏదైతే ఉందో, నాకు బ్రతకాలని లేదు, జీవితం మీద ఆశ లేదు, ఇలా ఎవరి దగ్గరైనా నీకు తెలిసిన వారి దగ్గర నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వారికి తెలిసి ఉండవచ్చు, వారి దాకా వెళ్ళి ఉండవచ్చు. వారికి నువ్వు చాలా బాధలో ఉన్నట్టుగా వారికి తెలిసి ఉండవచ్చు. నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు అని, నీ వ్యక్తిగత జీవితం అయితే అంతగా సరిగ్గా లేదు అని అయితే వారికి అనిపిస్తుంది. నీ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, అంటే కెరియర్, నువ్వు చాలా విజయాలను సాధించావు, మంచి పేరు ప్రతిష్టలను సాధించావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేసినా సరే అందరి హృదయాలు కూడా నువ్వు గెలుచుకుంటావు. అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఉంది. అంటే ఏ బంధమైనా కావచ్చు, ఒక విడదీయలేని బంధం కావచ్చు. ఇక్కడైతే నాకు ఒక స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది తల్లి. నాకు ఈ వ్యక్తి అయితే తను నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నారు. దానివల్ల నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావు అని వారికి అర్థమై ఉండవచ్చు. నీ కెరియర్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. వ్యక్తిగతంగా అయితే నిన్ను నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు. కెరియర్ పరంగా నువ్వు ఎంతగా బాగున్నా సరే రిలేషన్షిప్ విషయంలో అంతగా బాగోలేదు. ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు వారిని బాగా గుర్తు చేసుకుంటున్నావు అని, వారిని కలలో కూడా ఊహించుకుంటావు అని, కలలో కూడా చూస్తూ ఉంటావు అని, మీ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు బాగా ప్రేమించుకుంటూ ఉంటున్నారు అని, ఒకరి మీద ఒకరికి బాగా ఆప్యాయతలు ఉన్నాయి అని, కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లుగా సాగటం లేదు. ఆ వ్యక్తి గురించి మీరు రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉంటున్నారు. నువ్వు తన దగ్గరగా ఉన్నావు అని, తన దగ్గరే ఉన్నావు అని ఊహిస్తున్నారు. నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని ఉందా తల్లి? నువ్వు కాస్త గమనించావు అంటే మీ ఇద్దరి గతం అంతగా మంచిగా లేదు. కొన్ని విషయాలు మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరికి ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. భవిష్యత్తులో ఆ వ్యక్తి మీ దగ్గరికి రాకపోయినా నా దగ్గరే ఉన్నారు, ఉంటారు అని ఎదురు చూస్తూ ఉంటారు. వారు మీకు దూరమైనప్పటి నుంచి వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నారు. వారు కూడా నిన్ను గుర్తు చేసుకున్నట్లుగానే నువ్వు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారమ్మా. నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో చాలా విజయాలు సాధిస్తావు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి, చాలా మంచి మనసు ఉన్నదానివి. మీ ఇద్దరి జీవితాలలో చాలా గొప్ప విషయాలు కూడా జరగబోతున్నాయి. ఈ సాయి తండ్రిగా చెబుతున్నానమ్మా, నీ జీవితం కొత్త ప్రారంభంగా కాబోతుంది. మళ్ళీ మీ ఇద్దరూ ఒకటవుతారు. నీ బాబా తండ్రి ఖచ్చితంగా మాట ఇస్తున్నానమ్మా.
ఎందుకంటే ఇద్దరూ కూడా ఇంత ఇదిగా అభిమానించుకున్నప్పుడు ఒకరికి ఒకరు దూరం కాకూడదు. కాబట్టి మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ ఉన్న పండు. ఎవరిని ఊహించుకుంటూ 3వ నెంబర్ పండు తాగావో తల్లి. వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి హృదయంలో ఏముంది, వారు ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారు అన్నీ కూడా చెబుతానమ్మా, జాగ్రత్తగా విను. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారమ్మా. నీ రాక వల్ల వారి జీవితంలో కోరుకున్నవన్నీ కూడా లభించాయి అనైతే వారు అనుకుంటున్నారు. నీ గురించి తలుచుకుంటేనే చాలు వారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా సహకారంగా ఉంటున్నారు. నీలాంటి వ్యక్తిని తన భాగస్వామిగా పొందటం చాలా అదృష్టంగా వారు భావిస్తున్నారు. అదే ఆడవారైతే అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళతారు. నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబం కనిపిస్తుంది. కుటుంబాన్ని ఎదిరిస్తారు, కుటుంబంతో పోరాడుతారు. భార్య అయితే పుట్టింటి వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వారు చాడీలు చెప్పినా సరే వాళ్ళని ఎదిరించడానికి సిద్ధపడతారు ఖచ్చితంగా నీ భర్త. ఏమాత్రమో కూడా నిన్ను వదులుకోవటానికి వారు సిద్ధపడటం లేదు. ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు వారి జీవితంలోకి మీరు రావటం ఒక వరంగా భావిస్తున్నారు. నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణము అయ్యింది అని వారు భావిస్తున్నారు. ఏది వచ్చినా సరే ఎదిరించి నీతో బంధాన్నైతే కొనసాగించాలి అనైతే వారు అనుకుంటున్నారు. దేనికి కూడా వెనకాడరు, అదే చేస్తారు కూడా. నీతో తన సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమని ఇవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారు తల్లి. ఈ వ్యక్తి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటున్నారు. నీవు వారి జీవితంలో లేకపోతే జీవితం ఏమైపోతుందో అని కూడా వారు భయపడుతున్నారు. మీ ఇద్దరికీ కూడా కుటుంబం అడ్డు రావచ్చు, కానీ మీరు దానిని దాటి మీ ఇద్దరూ సంతోషంగా ఉంటారమ్మా. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని, నువ్వు ఏదైనా చేయగలవు అని, నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అని, నిన్ను వదులుకోవటానికి వారు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా దూరం రాకూడదు అని, అటువంటి పరిస్థితి రాకూడదు అని బాబాని ప్రతిరోజు కూడా వేడుకుంటున్నారు. ప్రతి నిమిషము కూడా నీకు తోడుగా నీడగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారమ్మా. అలాంటి వారు నీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దు బిడ్డ. రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు. ఇంకా వారు ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మంచి మనసున్న వ్యక్తిని ఎంచుకున్నాను, వారు నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వల్ల వారి జీవితంలో వెలుగు వస్తుంది అని, ఒక శక్తి వస్తుంది అని అక్కడ ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారమ్మా. నీ రాక వల్ల వారి జీవితమే మారిపోయింది అని, చాలా సంతోషంతో నిండిపోయింది అని అయితే వారు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.